అఫిడవిట్ లో పెట్టినా సార్ 2014 అఫిడవిట్ లో పెట్టినా 18లో పెట్టినా 23లో పెట్టినా ఇంకెందుకు నా మీద సార్ రాజకీయ నాయకుడు అంటే నేరస్తుడు ఎందుకు ఇస్తారు సార్ భరత్ గారు నాకు అర్థం మేము ఏం పాపం చేసాం 24 గంటలు 24/7 365 days ఒక ప్రతి ఒక్కరికి ఒక కూలీగా ఒక కార్మికుడిగా పనిచేస్తాడు నేను ఒక్కోని భరత్ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు రేపు సండే రెస్ట్ తీసుకుంటారు కానీ మాకు రెస్ట్ ఉంటుందా కెమెరామెన్ ఇలా కెమెరా తీస్తాడు రెస్ట్ తీసుకుంటాడు పోలీస్ ఆఫీసర్ మధ్యాహ్నం 12 తీసు 24 గంటలు రెస్ట్ తీసుకుంటాడు పోస్ట్ మ్యాన్ రెస్ట్ తీసుకుంటాడు గవర్నమెంట్ ఎంప్లాయీ రెస్ట్ తీసుకుంటాడు ఆర్టీఓ రెస్ట్ తీసుకుంటాడు ఇలా ఐఏఎస్ రెస్ట్ తీసుకుంటారు ఐపీఎస్ రెస్ట్ తీసుకుంటారు సార్ రాజకీయ నాయకుడికి రెస్ట్ ఉంటుంది సార్ రాత్రి 1 గంటకు భార్య భర్తలకు పంచాది ఉంటే మాకే వేస్తారు సార్ మేము ఎందుకు సార్ నేరస్తులము మాకు ఆస్తులు ఉండద్దా మాకు భూములు ఉండద్దా మాకు కార్లు ఉండద్దా మాకు వాచ్లు ఉండద్దా ఏంది సార్ మేము చేసిన తప్పు బ్యాంక్ వాడు అంటాడు రాజకీయ నాయకుడా బ్లాక్ లిస్ట్ అంటాడు పోలీసోడు నేరస్తుడుగా చూస్తాడు మమ్మల్ని యూట్యూబర్లు మా మీద క్యారెక్టర్ డిసాక్షన్ చేస్తారు మీరు మమ్మల్ని దొంగల్లాగా చూస్తారు మీడియా సార్ మీడియా చేసిన తప్పేంది సార్ మేము చేసిన నేరమేంది మేము ప్రజలకు తప్ప 27 లక్షల ఎకరానికి కొన్నారు మీరు ఇప్పుడు ఎంతైనా కావచ్చు కోటి కానీ 50 లక్షలు కానీ మీకేంది బాధ మీకు నొప్పేంది మీ కళ్ళల్లో రక్తం మరకలు ఎందుకు ప్రజలకి మీ నియోజకవర్గ రాజకీయ నాయకుడు చేసే తప్పేంది సార్ ఉదయం లేస్తా సార్ పొద్దున 5 గంటలకు లేస్తా సార్ 5 గంటల నుంచి ఒక్క నిమిషం సార్ నా బాధ చెప్పండి పొద్దున 5 గంటలకు లేస్తా సార్ 3:30 గంటలకు లేస్తాను నేను బ్రహ్మముహూర్తం మళ్ళీ చెప్తున్నా తెలుసు నాకు చేసిన 4-5 గంటలకి ఫోన్ వేస్తాం ఏ సమస్యలున్నా పరిష్కరిస్తాం ఎవరు మాట్లాడినా స్పందిస్తాం సాగు కోతాం పెళ్లి కోతాం దావకాన్ల కోతాం డెలివరీ కోతాం పెద్ద మనిషి అయితే పోతాం పిలిస్తే పోతాం పిలకుండా పోతాం తోవల కలిపితే శవాలను మోస్తాం చనిపోయిన ఇంటికి పోతాం దావకాన్ల కోతాం మందుగోళ్ళు ఇప్పిస్తాం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం పెళ్ళమ్మగాడు పంచాయతీ ఉంటే పోలీస్ స్టేషన్లో దించుతాం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం ఫైర్ అయితే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తాం 24 గంటలు సార్ మా ఫోన్ బందే ఉంటుంది నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఫోన్ చేస్తుంది ఇది రాజకీయ నాయకుడు పని అరే మమ్మల్ని దొంగల్లాగా చూస్తారేం సార్ మాకు భూములు ఉండద్దు మాకు ఇల్లు ఉండద్దు మాకు బంజారీసులు ఉండద్దు ఆర్మూర్లు ఉండద్దు ఇల్లు మేము పని చేసుకో మాకు భూమి ఎట్లా సార్ మరి మా అన్నం ఎట్లా నా బిడ్డ డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయింది అప్రెంటిస్‌షిప్ చేయాలా ఆమె ఎట్లా చదివించాలా ఇంకో బిడ్డ లండన్లో చదువుతుంది ఆమె ఎట్లా చదువుకోవాలా నేను వ్యాపారం చేసుకోవాలి కదా సార్ నేను వ్యాపారం చేసుకుంటే వీళ్ళకేంది సార్ నొప్పి ప్రతి ఒక్కడు బ్యాడ్ న్యూస్ వేయడమే ప్రతి ఒక్కడు నన్ను ఇంటర్వ్యూలలో చిత్రంగా అడగడమే నీకు ఎక్కడ ఉన్నది చెప్పిన అఫిడవిట్లో పెట్టిన రిజిస్ట్రేషన్ అయింది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం చేసుకున్న అబద్ధాలు దుబాయ్లో ఇది చేసిన నాకు దుబాయ్తో సంబంధమే లేదు నా క్యారెక్టర్ డిసాసినేషన్ దుబాయ్ బుర్జు ఖలీఫా ఏది ఉట్టిగానే అంటారు సార్ వాడు నోటికి వచ్చిన మాట వాళ్ళకి మొక్కాలే ఆ యూట్యూబర్లకు మొక్కాలే వాళ్ళకు దండం సార్ ఏది అలా వీవర్ కోసం మా జీవితాలు ఎందుకు ఖరాబ్ చేస్తారు సార్ మేము చేసిన నేరమేంది సార్ 24 గంటలు మళ్ళా చెప్తున్నా సార్ 24 గంటలు 7 రోజులు 365 దినాలు 24 ఎవడైనా ఒకటి ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే వ్యక్తి ఉన్నాడంటే అది రాజకీయ నాయకుడు సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జడ్పీటీస్ కావచ్చు జిల్లా అధ్యక్షుడు కావచ్చు మేయర్ కావచ్చు జడ్పీ చైర్మన్ కావచ్చు ఎమ్మెల్యే ఎవడో ఒకరు ఉంటారు సార్ సమాజంలో రాజకీయ నాయకుల విలువ ఎందుకు తగ్గుతుంది తగ్గిస్తారు సార్ మీరు ప్రజల గుండెల్లో మేము ఉంటాం సార్ ప్రజల గుండెల్లో మేము చిరస్థాయిగా ఉంటాం చేసిన పనులు ఎక్కడ పోవు చేసిన మర్యాద ఎక్కడ పోదు ఇంటికి వస్తే చాయ్ పోతాం వాళ్ళు చాయ్ పోయకుండా వాళ్ళు ఇంటికి పోతాం పెడతారు కదా ప్రతినిత్యం పెడతాం సార్ బువ్వ పెడతాం చాయ్ పోతాం తిన్నోళ్ళే తిట్టిపోతారు సార్ అయినా భరిస్తాం సార్ షర్ట్ విప్పితే ఒళ్ళన్నీ గాయాలే కత్తిపోట్లే ఉంటాయి తిడతారు తిన్నోళ్ళే తిడతారు సార్ అయినా భరిస్తాం సార్ ఇంత భరించేటోడు ఎవడన్నాడు సార్ మీరు మమ్మల్ని తిడతారు పాలకపక్షం మమ్మల్ని ప్రతిపక్షం మా దాంట్లో వెన్నుపోటుదారులు ఉంటారు వెనుక నుంచి ఎవరు కొడుస్తాడు ముందర తిట్టే విధంగా ఎందుకు అట్లా అయింది మేము కాదు అది చరిత్ర అట్లా ఉన్నది దాన్ని మేము అనుకోం మా ఇప్పుడు రాజకీయ నాయకుడు సార్ నన్ను ఓడించారు అని చెప్పి ఎవరైనా చనిపోతే పోమా సార్ నేను ఒక ఆయన మా పార్టీలో ఉండే కౌన్సిలర్ చనిపోయిండు పొద్దున ఉదయం 5 గంటలకు పోయినా యశోదల్లా అవయవదానం చేసిండు దాని తర్వాత ఆయనకు సెల్యూట్ కొట్టినాం పూలదండ వేసినాం ఆ నుంచి శవాన్ని తీసుకొని ఆర్మూర్ పోయినా పోయి పాడి మోసిన అక్కడ అయిపోయిన వరకు ఉన్నా ఇది మా ప్రతిపక్షంలో ఉన్నోడికి నేను చెప్పేది పాలకపక్ష మాతో కాదు అంటే నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ కదా నేను క్వశ్చన్ అడుగుతా రియల్ ఎస్టేట్ కదా రియల్ ఎస్టేట్ మీరు 10-11 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వాల్యూస్ బాగా పోయినాయి ఇప్పుడు పడిపోయినాయా ఇప్పుడు ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్ప ఆస్తులు కూడా ఇప్పుడు తగ్గినట్టే సార్ ఇప్పుడు అందరు ఏడిచేది అదే సార్ నేను కాదు బిల్డర్ని అడగండి మైకు పెడితే G24 100 మంది బిల్డర్ 7 ఉంటే నాకు చెప్పండి ఆడు కాళ్ళు ముక్తా
ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఫ్యూచర్ సిటీ అని ఉన్న సిటీకే దిక్కు లేదురా అంటే ఫ్యూచర్ సిటీ రైజింగ్ సీట్ అట రైజింగ్ సీట్ కాదు అది క్లోజింగ్ సీట్ దగ్గర అక్కడే పెరిగాయా మళ్ళీ ఎక్కడ ఎందుకు పెరుగుతాయి సార్ ఈ బంజారీల్స్ మన ఆఫీసులో దిక్కు లేదు ఇక్కడ అంటే ఆంధ్రప్రభ ఆఫీస్ దగ్గర 4 లక్షల గజం ఉండే 2 లక్షల గజం ఉన్నాయి మీ ముందు ఆఫీసులు సగమే ఇంకీడే సగం ఇక నీకు కోకాపేట దాటినాకనైతే మొత్తం ఆడ శంకర్పల్లి ఏరియా మీరు కోకాపేటలో 100 కోట్ల ఎకరం అంటే ఇప్పుడు 177 కోట్ల ఎకరం అది రేవంత్ రెడ్డి కొనిపించి తమాషా చేస్తా అన్నాడు కానీ ఆ తమాషాలు ఏడైతే తెలియ ప్రజలు పిచ్చోళ్ళ ఇంకా కొత్త 2047 రైజింగ్ సిటీ అట నీకు దండమయ్య రేవంత్ రెడ్డి రైజింగ్ సిటీ కాదు నీ చేతులు ఇంకా 2 ఏళ్ళ అధికారం ఉంటే ఇది క్లోజింగ్ సిటీ అవుతుంది హైదరాబాద్ రైజింగ్ సిటీ దేవుడేరుగా ఇట్ విల్ బి ఏ క్లోజింగ్ సిటీ ఈయనుంటే మరి ఎట్లా మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏం సలహా ఇస్తారు ఏం చెప్తారు ఏజెంట్లకు బువ్వ లేదు సార్ దుకాణంలో ఛాయ్ అమ్ముకున్నోడికి లేదు కెమెరామెన్లకు పైసలు లేవు టీవీ ఛానళ్ళకు వ్యూవర్షిప్ లేదు యాడ్లు లేవు రియల్ ఎస్టేట్ ఓడిస్తుంది సార్ G24 గతంలో ఉన్న యాడ్స్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్డర్లు ఇచ్చిన యాడ్లు ఇప్పుడు ఇచ్చిన యాడ్లు తీయండి పిలిపియండి మీ సీఏని మీరు ఫోన్ చేసి అడగండి సార్ సగానికి సగం పడిపోయినాయి ఊర్లో మా ఆర్మూరా సార్ పంచగోడ బ్రిడ్జ్ దగ్గర కేసీఆర్ ఉన్నప్పుడు 2 కోట్లు ఉండే సార్ 50 లక్షల కుక్కలు దిగుతలేవు భూములు తీసుకుంటలేరు అంకాపూర్లో ₹1 కోటి ఉండే సార్ ఎకరము 25 లక్షలు 30 లక్షలు కుక్కలు దిగుతలేరు ఎవడు ఆర్మూర్ నుంచి హైదరాబాద్ దాకా మొత్తం రియల్ ఎస్టేట్ కథం సినిమా రంగం కథం ఇది సార్ ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం ఒక్క సినిమా రియల్ ఎస్టేట్ రంగం ఉంటేనే ఒక చక్రం ఆ రంగం అభివృద్ధి ఉంటేనే అన్ని రంగాలు బాగుపడతాయి మీరు బాగుపడతావు నేను బాగుపడతావు ఈయన బాగుపడతావు ఎందుకంటే కెమెరామెన్ ఉన్నాడు 10-20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు సంవత్సరానికి 10,000-5,000 దాచుకొని ప్లాట్ కొంటాడు ప్లాట్ కొంటే మేము ఉన్నప్పుడు ₹1 కోటి ఉండే సార్ ఇవాళ 30 లక్షలకు అయిపోయింది కథమైన జీవితం కొలాప్స్ కదా మీరైనా అంతే కదా భరత్ గారు మీరు 20 ఏళ్ళ నుంచి జమయాడని ఒక 100 గజాలు కొనుక్కున్నారు అనుకో అది మేము ఉన్నప్పుడు 50,000 ఉంటే ఇవాళ 10,000కి పడిపోయింది నీ జీవితం నీ వ్యక్తిగత సంపద పోయినట్టే కదా రాష్ట్ర సంపద జాతీయ సంపద ఇటు నాదే ఒక 50 ఎకరాలు ఉందనుకో సార్ అప్పుడున్నప్పుడు 2 కోట్లు ఉండే ఇప్పుడు 50 లక్షలు అయిందనుకో 1.5 కోటి పోయినట్టే కదా ఏ రంగం ఒక్కోడు ఆటోడు బాగున్నాడా ఆటో కార్మికుడు బాగున్నాడా రైతు బాగున్నాడా రైతు బోనస్ ఇక్కడ ప్రతిసారి పడిపోద్ది కదా రియల్ ఎస్టేట్ ఎప్పుడు అట్లా ఉండదు భరత్ ఇంత ఘోరంగా ఎప్పుడు అన్నది ఇది రిసిషన్ కాదు అది కొద్దిగా మార్పులు స్వల్ప మార్పులు రియల్ ఎస్టేట్ లో వస్తే అది వేరే విషయం ఇది హైడ్రా నీ క్యారెక్టర్ ను నీ తెలంగాణ రాష్ట్రం నీ తెలంగాణ రాష్ట్రం క్యారెక్టర్ ను వడగొడితే ఎవడొస్తాడు సార్ హైదరాబాద్ పోతే హైడ్రా పెట్టి కూల కొడతారట సార్ ఎవడైనా బిల్డర్ ఒక పని చేయండి సార్ ఒక పని చేయండి సార్ వినండి ఇన్కన్వెన్షన్ ఎందుకు కూల కొట్టిండో అదాని కోసం హైడ్రా ఎందుకు తెచ్చిండో 1.5 కోట్ల ప్రాజెక్టులో ఆయనకు 10% కమిషన్ ఎట్లా మాట్లాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేనేమంటున్నా అంటే కొత్తగా ఎవడన్నా వచ్చాడా సార్ ఈ రాష్ట్రానికి ఒక్క వ్యక్తి ఎవరైనా కొత్త బిల్డర్ వచ్చాడా ఉన్న బిల్డర్లు అంతా బెంగళూరు వారిపోయారు సార్ రియల్ ఎస్టేట్ చేసుడంతా బెంగళూరు వారిపోయారు సార్ ఎవ్వరు లేరు ఏ రంగం బాగుంది చెప్పండి నాకు ఇవాళ 28th ప్లేస్ వచ్చింది మన జీడీపీ ఎట్లా పడిపోయింది ఇవాళ ప్రతి విషయంలో మరి ఏం చెప్తారు మీ సలహా ఏమిస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే ఉంటుంది ఇప్పుడు పెరుగుద్దాం ఇలా స్లోగా పెరుగుతుందంటూ ఎట్లా పెరుగుతుంది సార్ ఇప్పుడు ఆయన అల్లుడేమో టీడీఆర్ వ్యాపారం చేస్తాడు రేవంత్ రెడ్డి అల్లుడు టీడీఆర్ వ్యాపారం అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక 2 అన్నదమ్ములు ఫార్మా వ్యాపారం ఈ షాడోలు అని చెప్పుకునే వాళ్ళు కూడా కేసీఆర్ ఫ్యామిలీ బాగా సంపాదించారు వాళ్ళు రేవంత్ రెడ్డి కనబడదు కేసీఆర్ ఫ్యామిలీ కవిత కూడా అనబట్టే ఇప్పుడు నేను ఏమంటున్నా కవిత కూడా అంటున్నా నేనేమంటున్నా కవిత కూడా భరత్ నేను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 100 అంటారు అది కవిత గారైనా ప్రతిపక్షమే కదా మా పార్టీలో లేరు కదా వాళ్ళు ఎవరైనా వాళ్ళు మాట్లాడతారు 100 మాట్లాడతారు ప్రజలకు వాస్తవాలు తెలియ వాస్తవం ఇప్పుడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఎవరంటే చరిత్ర మారుతుంది సార్ హిస్టరీ కెనాట్ చేంజ్ సార్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ సార్ కేసీఆర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఈజ్ ఎ పవర్ సార్ కేసీఆర్ ఈజ్ ఎ పవర్ మారుతుందా సార్ తెలంగాణ తెచ్చిన వ్యక్తి అంటే మారుతుందా మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ 40 రోజులు అక్కడే ఉండి డే అండ్ నైట్ పని చేసినాం షేక్పేట అంతా చూసిరు కదా షేక్పేట అంతా అక్కడే ఉండి పని చేసినాం కదా అందుకోసం మా మొదటి రౌండ్లో కేవలం ఒక 80 ఓట్లే కింద మీద అయినాయి అంతే కదా మరి షేక్పేటలోనే తక్కువ అన్నిటికంటే అందులో మా క్లస్టర్లో 20, 21, 22 40, 41, 42 డివిజన్లోనే అతి తక్కువ వాళ్ళకి లీడ్ ఇచ్చినాం అన్ని మొదటి రౌండే తక్కువ
లేడీ ఇంకా మీ అన్నిటికంటే షేక్పేటలో